వినాయకుడు హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన దేవుడు. ఏ శుభకార్యమైనా ప్రారంభించే ముందుగా పూజించే దేవుడు వినాయకుడు. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నాలు అంటే అడ్డంకులు, అంటే మన పనుల్లో వచ్చే అడ్డంకులను తొలగించే దేవుడు. వినాయకుడు శివ మరియు పార్వతి కుమారుడు. పురాణ కథ ప్రకారం ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి ముందు తన శరీరానికి వేసుకున్న పసుపుతో ఒక బాలుణ్ణి తయారు చేసి అతనికి ప్రాణం పోసింది. ఆ బాలుడికి ఎవ్వర్నీ లోపలికి రానివ్వవద్దు అని చెప్పింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్లాలని అనుకున్నాడు. కాని ఆ బాలుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు అతని తలను నరికివేశాడు. తర్వాత పార్వతి చాలా బాధపడింది. అప్పుడు శివుడు తన గణాలకు ఉత్తర దిశలో కనిపించిన మొదటి జంతువు తలను తీసుకురమ్మని చెప్పాడు. అది ఏనుగు తల. ఆ తలను బాలుడికి అమర్చారు. అలా ఆ బాలుడు గణేయ్యాడు. వినాయకుడు రూపంలో అయ్యాడు. వినాయకుడి రూపంలో ప్రతి భాగానికి ఒక అర్థం ఉంటుంది. ఏనుగు తల,